నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కోదాడ 65వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ధర్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వెనకకు తీసుకోవాలని డిమాండ్. కొండగట్టు అంజన్న సొమ్ముకే కన్నం. ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం. పోలీసుల ఎదుట మహిళా మావోయిస్టు లొంగుబాటు. వివరించిన మల్కనగిరి జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానీ. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేసి ఇబ్బందులకు గురి కావద్దు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ న్యాయ సంహిత చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చట్టాలను రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో డ్రైవర్లు ధర్నా విరమించారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం రేపింది. స్వామివారి ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. లెక్కించేందుకు వచ్చిన సదరు ఉద్యోగి 10,000 దొంగిలిస్తూ ఉండగా అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఉద్యోగిని వారు పోలీసులకు అప్పగించారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలము నాచుపల్లి గ్రామానికి చెందిన కొలకాని రవిగా గుర్తించారు. అయితే గతంలో కూడా హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయానికి సంబంధమున్న ఓ ప్రముఖ వ్యక్తి కూడా దొంగతనం చేసినట్లు గతంలో ఆరోపణలు రాగా ఈ విషయం ఎండోమెంట్ కమిషనర్ వరకు వెళ్లింది. తాజాగా జరిగిన ఈ సంఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కీలక మావోయిస్టు మహిళా నేత మల్కన్గిరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో మహుపదర్ ఎల్ఓఎస్ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న ఉంగి మాధవి అలియాస్ రోషిని బుధవారం మల్కన్గిరి ఎస్పీ నితీష్ వాద్వానీ ఎదుట లొంగిపోయారు. 2016 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మాధవి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని
పిట్టదబ్బ గ్రామానికి చెందిన వారని, ఈమెపై ₹1,00,000 రివార్డు ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. जी हमारा स्टेट पाई आउं थारू एक जो जी अचीवमेंट अच्छी हमारा जो अच्छी एरिया रे झाकरा अगेंस्ट रे 1 लाख उसका जो इनाम अच्छी से आजी एठी आसी छी और रिहेबिलिटेशन स्कीम रे तकरा ऑल दी जो हेल्प हमारा अकॉर्डिंग टू स्टेट एप्रोप्रिएट हेल्प जो अच्छी होबो और स्टेट हमारा जो लास्ट 8-9 ईयर्स रे जो ऑपरेशनल अचीवमेंट्स अच्छी और स्टेट करा जो स्पीड रे हमारा जो अच्छी स्टेट करा इंफ्रास्ट्रक्चर वर्क जो स्पीड रे हो छी एथिपाई एते की स्पीड रे हमारा एरिया रे इम्प्रूवमेंट जो अच्छी आसी छी एंड आई होप आउ भी आसी నిబంధత క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై కొందరు ఇలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆంతోలులో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది ఘటన. బైకర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటన అతోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దని పలువురిని సజ్జనార్ హెచ్చరించారు. సంగారెడ్డిలో అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వచ్చారు. డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి వచ్చాకే కార్యక్రమం ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. గంటన్నర పాటు వేచి చూసి నిర్మల జగ్గారెడ్డి రాకపోవడంతో కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానించారని, మీ మర్యాద ఇక చాలు అంటూ వెళ్లిపోయారు. కావాల్సినదే కదా రావద్దన్న మీకు
కార్డు వచ్చాను అవి మొత్తం ఓ కోటా కార్డు ఉంటుంది పీడది అంతే. మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎల్ఎన్ఎస్ నగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలం కొన్ని రోజుల కిందట కబ్జాకి గురయ్యింది. దీంతో కబ్జా అయిన సుమారు 17 ఏళ్లకు ఎండోమెంట్ అధికారులు తాళాలు వేశారు. గతంలోనే వీరికి నోటీసులు జారీ చేశామని, అయినా వీళ్లు స్పందించలేదని, పైగా నోటీసులపై కోర్టుకు వెళ్లారని అధికారులు తెలిపారు. కోర్టు ఎండోమెంట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ స్థలంలో నిర్మించిన ఇండ్లకు తాళాలు వేశారు. దీంతో ఇంటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఇన్ని 50 years నుంచి ఉన్నప్పుడు మాకెంత తెలుస్తుంది చెప్పండి. ఓట్లప్పుడు లేదా ఓట్ల కోసం వచ్చినప్పుడు లేదా ఎండోమెంట్ అప్పుడు ఈ జాగాలు మనకి రాలేదా వాళ్ళకి? అప్పుడు ఎట్లా వచ్చింది వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మా ఇల్లు వచ్చి సీలేస్తే మేము ఎక్కడికి పోతాం? మేము ఎక్కడికి పోతాం? మాకు ఏ నోటీసులు రాలేదు. మాకు ఏ నోటీసులు రాలేదు. ఇప్పుడు ఇది అన్యాయం కదా? ఇప్పుడు ఇది అన్యాయమా కాదా? మీరే చెప్పండి. ఇది ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? ఎట్లా రియాక్ట్ అవుతాం మేము? మా పిల్లలు మేము అంతా ఎక్కడ పోవాలి? తెలియదు మాకు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే మాకు నల్లలు రావు, మాకు కరెంటు రాదు. వస్తుందా? రాదు కదా. మనం ట్యాక్స్ కడుతున్నాము. మళ్ళీ ఎక్కడికైనా వస్తుంది చెప్పండి మీరు? మళ్ళీ మా ఓట్ల కోసం ఎట్లా వచ్చారు? మొన్న మా ఓట్ల కోసం ఎట్లా వచ్చారు? మాకు మా ఇల్లు కాదు, మాది జాగా కానప్పుడు మా ఓట్ల కోసం ఎట్లా వచ్చారు వాళ్ళు? చెప్పండి. ఎవరెవరు వచ్చారు మా ఇంటికి? మా ఇంటికి వచ్చి మా ఓట్లను ఎందుకు తెచ్చుకోండి? ఏ హక్కుతో వచ్చాడు వాడు? మీరే చెప్పండి. ఏ రైట్స్ ఉన్నాయి వాడికి రానికి? ఇప్పుడు వచ్చి సీల్ చేస్తే మేము ఎక్కడ పోవాలి? మేము ఎంత బాధపడుతున్నాం ఇక్కడ ఈ స్థానంలో. 50 ఏళ్ళ కొల్లు కట్టుకుంటాం ఏం చేసి ప్రతి ఒక్క మా మామకి ప్రతి ఒక్కరు మన్మరాళ్ళు మన్మరాళ్ళు లేదా ఇప్పుడు మేము 50 ఏళ్ళ కాయ మేము వచ్చి 50 ఏళ్ళ కొల్లు ఏం చేసి ప్రభుత్వం ఏం చేసి ఎంత కష్టపడే చేసి చెప్పండి. గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇంతమంది ప్రజలు ఎక్కడ పిల్లలు ఎక్కడ అప్పుడే తనను భర్త పట్టించుకోవడం లేదంటూ ఒక మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండల గ్రుక్తండాలో ఘటన చోటు చేసుకుంది. భర్త తనను నమ్మించి వదిలేశాడంటూ భార్య ఆందోళన చేసింది. పోలీసులు వచ్చి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు ఆమె వాటర్ ట్యాంక్ దిగింది. ఆ మహిళ గర్భవతి కావడంతో ఆసుపత్రికి తరలించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వచ్చింది 7 వస్తే రాలే
అన్ని పోరాడితే వచ్చింది. నీకేది కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం దాతో లేపండి. హాస్పిటల్కి వెళ్దాం ఆవేశం 2 బుక్కులు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోదాడ 65వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ధర్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వెనకకు తీసుకోవాలని డిమాండ్. కొండగట్టు అంజన్న సొమ్ముకే కన్నం. ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం. పోలీసుల ఎదుట మహిళా మావోయిస్టు లొంగుబాటు. వివరించిన మల్కనగిరి జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానీ. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేసి ఇబ్బందులకు గురి కావద్దు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.